నమస్కారం. పశు సంపద కార్యక్రమానికి స్వాగతం. పశుగ్రాసాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, పశుగ్రాసాలు మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి? పశుగ్రాసాలు సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. అంటే వాటిల్లో ఉండే పోషక విలువల ఆధారంగా మనం రెండు రకాలని చెప్తుంటాము. ఏ పశుగ్రాసాలలో అయితే ఎక్కువగా మాంసకృతులు లభిస్తాయో వాటిని లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అంటారు. ఏ పశుగ్రాసాలలో అయితే ఎక్కువగా పిండి పదార్థాలు లభిస్తాయో, అంటే వేటి నుండి ఎక్కువగా ఎనర్జీ లభిస్తుందో వాటిని మనం నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు అంటాం. ఈ మాంసకృతులను ఆధారంగా కాకుండా వాటిలో ఉండే తేమ శాతాన్ని కూడా మళ్ళీ రెండు వర్గాలుగా చేస్తారు వీటిని. అంటే ఏ పశుగ్రాసాలలో అయితే ఎక్కువగా తేమ ఉంటుందో, తేమ అంటే నీరు శాతం ఉంటుందో వాటిని పచ్చి పశుగ్రాసాలు అంటాము. ఏ పశుగ్రాసాలలో అయితే నీటి శాతం తక్కువగా ఉంటుందో, అంటే 10 నుండి 15% కన్నా తక్కువగా ఉంటుందో వాటిని ఎండు పశుగ్రాసాలు అంటాము. ఇలా పశుగ్రాసాలు రెండు రకాలుగా ఉంటాయి. ఓకే, అశోక్ కుమార్ గారు మనం కాల్ తీసుకుందామని నిజామాబాద్ నుంచి ఉన్నారు. హలో కవిత గారు, నమస్తే అండి. హలో చెప్పండి. చెప్పండి అమ్మా, మన అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఏం అడగాలో అది చెప్పండి, అడగండి. చెప్పండి అమ్మా. మీరు దేని గురించి అడిగితే దాని గురించి చెప్తామండి. హలో హలో చెప్పండి. మనం ఇప్పుడు పశుగ్రాసాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైన మనం మాట్లాడుతున్నామండి. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సలహాలు కావాలనుకున్నా అశోక్ కుమార్ గారితో మీరు మాట్లాడండి. చెప్పండి. మేము పశువులన్నీ మేపుతామండి. ఓకే. జున్ను గడ్డి, జొన్న, పెసరసున్ని, గోధుమ పొట్టు, తవుడు, ఓకే, నూకలన్నము అట్లాంటివన్నీ పశువులకి పెడతా ఉంటాం. అది ఈడినప్పుడు మాత్రం జొన్నలు, సజ్జలు అన్నం వండి అప్పుడు నెల రోజులు అట్లా పెడతాము. ఓకే, అశోక్ కుమార్ గారు తను చెప్తుంది. సో పశుగ్రాసాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సో మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మీరేం చెప్తారు? అంటే ఒకవేళ వారు పాడి పశువుల పెంపకం చేస్తున్నట్టయితే వాటికి పాల ఉత్పత్తిని బట్టి వాటికి దానా కూడా అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారు ఏదైతే చెప్పారో అందులో దాన్ని బట్టి పెడతామండి. దానా 4 నుంచి 5 వరకు ఇచ్చేది వచ్చి 2 కిలోలు 3 కిలోలు అట్లా పెడతాము దానా. అలాగే అమ్మా, అలాగే కంటిన్యూ చేయాలి. తర్వాత మీరు ఒకవేళ మీ పశువు అంటే గర్భం దాల్చినట్టయితే, అంటే ప్రెగ్నెన్సీ తోటి ఉన్నట్టయితే ఆ ప్రెగ్నెన్సీ కాలంలో కూడా అదనంగా దానా అందించాల్సి ఉంటుంది. ప్రతి పశువుకి 1 కిలో నుండి పెడతాము దానా. ఓకే. పశువుకి అప్పుడు మినపసున్ని పెడతామండి. పశువు తుడిగా ఉన్నప్పుడు మినపసున్ని పెడతాము. ఉల్వలు అట్లాంటివి వేస్తా ఉంటారు. అది బ్లడ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళా ఈతలో పశువు పాలు బాగా ఇవ్వడానికి కోసమని తుడిగప్పుడు కూడా దానా పెడతా ఉంటాం. అవునండి, అలాగే చేయాలి. తర్వాత దాని నుండి పుట్టిన పిల్ల ఏదైతే ఉందో మీరు పిల్లల పోషణ కూడా సరిగ్గా చేయండి. ఏదైతే ఆడపిల్ల కానీ పుట్టినట్టయితే మీకు తొందరగా, అంటే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వయసులో మళ్ళీ అది మీకు ఎదకొచ్చి మళ్ళీ ఇంకో పాడి పశువుగా తయారవుతుంది కాబట్టి. అవును, దూడలకు కూడా దానా పెడతామండి. కొంచెం కొంచెం కలిపి పెడతా ఉంటాము మేత. అది పశువు దూడ దానికి సరిపడా ఆహారం పెడుతుంటాం. కాల్షియము అట్లాంటివి పోస్తుంటాం మేము కూడా. ఇంజక్షన్స్ అవి బలానికి బి కాంప్లెక్స్ అవన్నీ ఇంజక్షన్స్ కూడా చేస్తుంటాం. ఎలాగైతే మీరు ఇప్పుడు పశుగ్రాసాలు ఇవ్వడంలో, దానా ఇవ్వడంలో ఎంతైతే జాగ్రత్త తీసుకుంటున్నారో అలాగే ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. అంటే మనకు ప్రధానంగా 2 రకాల వ్యాధులు ఇందులో కనిపిస్తుంటాయి. కడగటము, 2 సార్లు చేయటము, వాటిని నీడకు కట్టేయటము అట్లాంటివన్నీ చేస్తా ఉంటాం అన్నమాట. దూడ ఇప్పుడు మొన్న ఆవు దూడ పుట్టింది మాకు. ఎండలకి లోపల కట్టేసి దానికి సంచులు తడిపేసి గ్లూకోజ్ తీసుకొచ్చేసి పసిపిల్లల్ని పోసినట్టు పోస్తాం అన్నమాట. అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఆరోగ్య పరిరక్షణ అంటే మీరు టీకాలు కూడా విప్పించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా గాలికుంటు వ్యాధి ఏదైతే వస్తుందో టీకాలు కూడా వేయిస్తాం. గాలికుంటు ఇంజక్షన్స్, మళ్ళీ మెదడువాపు ఇంజక్షన్స్ అట్లాంటివి ఇప్పుడు వర్షాకాలం వచ్చే ముందు టీకాలు చేయిస్తాం. అవును, అలాగే చేయించుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 సంవత్సరం ఇచ్చిన టీకాలు 1 సంవత్సరం మాత్రమే పనిచేస్తాయి. వర్షాకాలం వచ్చే ముందు గాలికుంట్లు, ఈ మెదడువాపు, ఈ మేతలు కొత్తగా వర్షాలు పడి అటు ఇటుగా వస్తా ఉంటాయి కదా, వాటిల్లో ఏదన్నా పురుగు అట్లాంటివి ఏదన్నా వస్తుంటది. అవి పశువులకి తెలియదు కదండి, తింటా ఉంటాయి కదా, అందుకని మెదడు వాపులు అట్లాంటివి
రాకుండా వర్షం పడే ముందు ఇంజక్షన్స్ చేయిస్తాం అన్నమాట గేదెలకి. అలాగే పిల్లలకు కూడా టీకాలు ఇప్పించాలమ్మా. మీకు పుట్టిన తర్వాత 4-5 నెలల వయసులో మొదటిసారి గాలికుంటు వ్యాధి టీకాలు 6 ఇప్పించండి. నెలల తర్వాతనే వాటికి టీకాలు చేస్తారండి. సంవత్సరం అట్లా వచ్చిన పశువు ఉన్న దానికే చేస్తారు, చిన్నటికి చెయ్యరు. వాటికి మెదడుబాబుకి వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ కదా, తట్టుకునే శక్తి ఉండదు కదా ఇంజక్షన్ డోసు, అందుకని చెప్పి చిన్న వాటికి చెయ్యరు. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్న పశువులకి చెయ్యరు, ప్రెగ్నెన్సీ పడిపోతుంది కదా. మామూలుగా పాలిచ్చే పశువుకి చేస్తారు. ఇది కాకుండా మీకు ఈ పాడి పశువుల పెంపకంలో ఈ పాడి పశువుల పెంపకం చేస్తున్న క్రమంలో మీకు ఏదైనా సమస్య లాంటిది ఉన్నట్టయితే మీరు ఇప్పుడు అడగొచ్చు. ఓకే అశోక్ కుమార్ గారు, పాడి పశువుల పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత మనకు ఎంతవరకు ఉంటుందంటారు? నిజానికి పాడి పశువుల పోషణ అంటేనే వాటికి సరైన పద్ధతిలో సమీకృతమైన ఆహారాన్ని అందించడం. అలా ఆహారాన్ని అందించడం అనేదే మనకి పాడి పెంపకంలో ఎటువంటి లాభాలు అనేది రావడం అనేది మనకు దానికి ఇచ్చే పశుగ్రాసాల మీదనే ఆధారపడి ఉంటుంది. పశుగ్రాసాలు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇందులో 2 రకాలు ఉంటాయి. శక్తినిచ్చే పశుగ్రాసాలు, తర్వాత మాంసకృతులనిచ్చే పశుగ్రాసాలు. ఈ రెండింటిని కూడా సమతుల్యంగా అందించాలి. సమతుల్యంగా అంటే 3 వంతులు శక్తినిచ్చే పశుగ్రాసాలు, 1 వంతు మాంసకృతులనిచ్చే పశుగ్రాసాలు. అంటే 3 వంతులు నాన్ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాలను అందించినట్టయితే సమతుల్యమైన పశుగ్రాసాలను అందించినట్టు ఉంటుంది. ఇలా సమతుల్యత లోపించినప్పుడు పశువు నుండి రావాల్సినంత ఉత్పాదకత రాదు, తర్వాత దాని నుండి రావాల్సినంత పునరుత్పత్తి రాదు. ఈ 2 మనకి సరైన పద్ధతిలో రావాలి పశువు నుండి అనుకున్నప్పుడు పశుగ్రాసాలను స్వయంగా వారే పండించుకొని స్వయంగా సాగు చేసుకున్నట్టయితే పాడి పశువుల పోషణ లాభదాయకంగా ఉంటుంది. అంటే ఏంటంటే అసలు పశుగ్రాసాల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు కవిత గారు చెప్పారు మనకి దానా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో మేపిన తర్వాత కూడా పశుగ్రాసాలను అలాగే ఎంత వేయాలి అన్న ఉద్దేశంతో మాట్లాడు. సో దాన్ని చెప్పి మీ సజెషన్స్ ఏంటి అసలు? నిజానికి ఒక పాడి పశువు ఉన్నట్టయితే, అంటే ఎవరింట్లోనే కానీ ఒక గేదె కానీ లేదా ఒక సంకరజాతి పశువు కానీ ఉన్నట్టయితే ఆ పశువు శరీర బరువును బట్టి మాత్రమే మనం పశుగ్రాసాలను అందిస్తాము. అలాగే దాని నుండి వచ్చే ఉత్పాదకత, అంటే పాడి పశువుల నుంచి మనకు ప్రతిరోజు వచ్చే ఉత్పాదకత ఏంటి అంటే పాలు. అంటే ఒక పశువు రోజుకి ఎన్ని పాలు ఇస్తుంది అనే దాని మీద ఆధారపడి మనం దానా అందిస్తుంటాము. అంటే పశుగ్రాసాలను అందించడం అనేది శరీర పోషణకు మాత్రమే సరిపోతుంది. తర్వాత దానా అంటే కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అంటాము. ఈ ఫీడ్ని అందించడం వల్ల ఏంటి అంటే ఆ పశువు నుండి రావాల్సినంతగా మనం దిగుబడి తీసుకోగలుగుతాము. ఈ 3ంటిని సమపాలలో అందించాల్సి ఉంటుంది. ఒకవేళ పాడి పశువు పాలు ఇవ్వడం మానేస్తే ఆ పాలు ఇవ్వడం మానేసిన సమయంలో మనం దానా తగ్గించాల్సి ఉంటుంది. అలాగే పశుగ్రాసాలను ఇచ్చే క్వాంటిటీలో మాత్రం ఎటువంటి తేడా ఉండకూడదు. ప్రధానంగా పచ్చి పశుగ్రాసాలు, వాటికి తోడుగా ఎండు పశుగ్రాసాలను కూడా అందిస్తుంటాము. ఎండు పశుగ్రాసాలన్నీ కూడా మనం ఇచ్చే పశుగ్రాసాలలో 25% తప్పకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే పాడి పశువుల పోషణలో సమతుల్యత లభిస్తుంది, తర్వాత ఎకనామికల్గా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు పశుగ్రాసాల విషయానికి వస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎక్కడ ఎలా పెంచాలి ఏంటని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకి ఇచ్చి మీరు సజెషన్స్ ఏంటి? అంటే పశుగ్రాసాల పెంపకం అనేది ఎలా చేయాలి అంటే, ఒక రైతు దగ్గర ఉదాహరణకి 10 పశువులు ఉన్నట్టయితే ఆ 10 పశువులకి ప్రతిరోజు ఎంత పశుగ్రాసాన్ని అందించాలి, ఎంత పశుగ్రాసాన్ని మనం ఒక నెల మొత్తంలో మనకు అవసరం ఉంటుంది, అంత పశుగ్రాసాన్ని మనం పొందాలి అంటే 1 ఎకరం నుండి సాగు చేయాలా లేదా 2 ఎకరాల నుండి సాగు చేయాలా అనేది మనకున్న పశుగ్రాస విత్తనాలను, వాటి నుండి వచ్చే దిగుబడిని ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకి న్యూట్రిఫీడ్ అనే ఒక పశుగ్రాస విత్తనాలు ఉన్నాయి. ఈ పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వం 75% సబ్సిడీతో సరఫరా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చిన అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకం ఇది. గతంలో 1 ఎకరంలో పశుగ్రాసాలను సాగు చేసినట్టయితే ఒక 5 పశువులను మాత్రమే పెంచుకోగలుగుతామని చెప్పేవాళ్ళం. ఆ రోజుల్లో వాటి నుండి వచ్చే దిగుబడి తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో సంకరజాతి పశుగ్రాస విత్తనాలు వచ్చిన తర్వాత వీటి నుండి వచ్చే దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 1 ఎకరంలో మనం సాగు చేసినట్టయితే 150 నుండి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసము ఒక సంవత్సర కాలంలో లభిస్తుంది. కాబట్టి ఇటువంటి అధిక దిగుబడినిచ్చే సంకరజాతి పశుగ్రాస విత్తనాలను సాగు చేసుకున్నట్లయితే మనము 1 ఎకరంలో సాగు చేయడం వల్ల 15 నుండి 20 పశువులను మనం పెంచుకోవచ్చు. ఆ రకంగా అంటే ఎటువంటి విత్తనాన్ని మనం సాగు చేసుకోబోతున్నాము, దాని దిగుబడి ఎంత, ఆ దిగుబడి మనకున్న పశువులకు సరిపోతుందా లేదా, ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పశుగ్రాసాలను పెంచుకున్నట్టయితే ఒక సంవత్సరం పొడుగుతా ఒకే రకమైన పశుగ్రాసాన్ని పశువుకు అందించిన వాళ్ళం అవుతాం. లేదా ఇక్కడ ఏమాత్రం లెక్కలు తప్పినా కూడా సంవత్సరం అంతా కూడా దిగుబడి తగ్గిపోతుంది. సంవత్సరం అంతా ఒకే మాదిరిగా మనం అందించలేకపోతాము. దానివల్ల
పాడి పశువుల నుండి వచ్చేంత దిగుబడి అంతా కాలం అంతా కూడా, ఒక సంవత్సరం అంతా కూడా ఒకే మాదిరిగా రాకపోవచ్చు. ఓకే, అశోక్ కుమార్ గారు యాదాద్రి నుంచి యుగేందర్ గారు లైన్లో ఉన్నారు. హలో యుగేందర్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి. నా పేరు యుగంధర్ రావు మేడం, కిసాన్ కొంచెం. చెప్పండి. ఇప్పుడు రైతుల విషయమా మేడం? అవునండి, చెప్పండి. ప్రభుత్వము ఇప్పుడు అన్నిటికీ చేస్తుంది. పశుదానా గురించి కానీ, పశువుల గడ్డి గురించి కానీ, వాటర్ గురించి కానీ, అవును, ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ వహించకుండా ఆ మూగజీవులకు అనవసరంగా మనం స్నానం చేసే పరిస్థితి వస్తుంది. ఎండలు చూస్తే తట్టుకోలేకపోతున్నాం. ఓకే, కనీసం ఒక కుంటల వసతి కానీ, ఒక నీటి వసతి కానీ, ట్యాంకర్ల ద్వారా కానీ, గడ్డి కానీ ఫ్రీగా గడ్డి ఇచ్చే ప్రయత్నం కానీ ఇలాంటివి చేయకుండా చేస్తున్నటువంటి సంఘటనలు మేడం ఇది. ఓకే, దాని గురించి మీరు యుగంధర్ గారు, ఇప్పుడు మీరు బాధ్యత మీద కదా యుగంధర్ గారు, మీరు పశుగ్రాస విత్తనాలను అన్ని పశువుల దవాఖానాల్లో సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలు అంటే ఇంతకుముందు నేను చెప్పాను, న్యూట్రిఫీడ్ అంటే సజ్జ రకం పశుగ్రాస విత్తనాలను ఇస్తున్నారు. అలాగే గతంలో ఏవైతే మనం PC23 కానీ, SHG 898 కానీ అటువంటి జొన్న రకం పశుగ్రాసాల విత్తనాలను కూడా ఇప్పటికి కూడా అందించడం జరుగుతుంది. ఈ విత్తనాలన్నీ కూడా 75% సబ్సిడీ మీద ప్రభుత్వం అందిస్తుంది. ఇది కాకుండా మీరు అన్నట్టు వేసవి కాలంలో పశువులకు నీటి వసతి గురించి అని అడిగారు. ఈ నీటి వసతికి సంబంధించి కూడా మనము NREGS ప్రోగ్రాం కింద నీటి తొట్లను కూడా చాలా గ్రామాల్లో కట్టడం జరిగింది. గత సంవత్సరం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన చాలా గ్రామ పంచాయతీల్లో కట్టడం జరిగింది. అయితే అక్కడ ఆ నీటి తొట్లలో, అంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీలలో అయితే నీటి తొట్లు కట్టబడ్డాయో ఆ కట్టబడ్డ నీటి తొట్లకి నీటి సరఫరా అందించే బాధ్యత గ్రామ పంచాయతీదే ఉంటుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖ నుండి నీరు అనేది అందించడం జరగదు. ఇక మూడో విషయం, మీరు కరువు లాంటి ప్రాంతాలు ఉన్నప్పుడు మనం ఎండు పశుగ్రాసాన్ని కూడా అందించడం జరిగింది గతంలో. అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం మీకు గుర్తుండి ఉంటుంది, 2003-2004 సంవత్సరాలలో మనం ఎండు పశుగ్రాసాన్ని కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వము మన దగ్గర పూర్తిగా కరువు ఉంది, మనకు పశుగ్రాస కొరత ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా పశుగ్రాసాన్ని కూడా అందించడం జరుగుతుంటుంది. ఓకే, అశోక్ కుమార్ గారు మహబూబాద్ నుంచి సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో అండి. సత్యనారాయణ రెడ్డి గారు, హలో. చెప్పండి మేడం. చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు పశువులు ఉన్న పరిస్థితుల్లో కూడా పశువులు రోజు సంతతి తక్కువైపోతుంది మేడం. ఓకే, దానికి కంప్లీట్ మెకనైజేషన్ కు అలవాటు పడిపోయింది మేడం. చాలా సంతతి తక్కువైపోయింది. ఈ మెకనైజేషన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ లేదు, గవర్నమెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ లేదు, ఉన్నా కూడా కాస్ట్లీ ఉంది మేడం. ఏదైనా కొనాలంటే 10 లక్షలు 15 లక్షలు లేదు. మేము ఎప్పుడైతే ఈ పశువులు తక్కువైపోతున్నాయో ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేసి రైతులను ఆదుకోవాలని అనుకుంటున్నాం మేడం. దాని మీద మీరు వివరణ ఇస్తే బాగుంటుంది. ఓకే. అంటే ప్రభుత్వం నుండి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తుండొచ్చు, గత 3-4 నెలలుగా మనం చూస్తున్నాము, పాడి పశువులు అనే పదం కాకుండా అంటే పశుసంవర్ధక శాఖ వరకు వచ్చినట్టయితే 3 రకాల జాతులను మేము ప్రోత్సహించడం జరుగుతుంటుంది. ఒకటి పాడి పశువుల పెంపకం, రెండోది గొర్రెల మేకల పెంపకం, మూడోది కోళ్ల పెంపకం. ఇందులో ప్రభుత్వం ప్రస్తుతము మనం తీసుకున్నది ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఈ వృత్తిని చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించేందుకు మనం ఈ మధ్య కాలంలో గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకోవడం జరిగింది. మనం గతంలో ఒకసారి పాడి పశువులను అంటే పశుక్రాంతి అనే పథకం ద్వారా ఇచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ముందు ప్రభుత్వం ఆలోచన విధానాన్ని బట్టి మనం పాడి పశువుల పెంపకంలో ఎటువంటి ప్రోత్సాహాలు అందించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే రైతులు చేసుకుంటున్నారో అంటే పాడి పశువుల పెంపకంలో ఉన్న రైతులకి పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. అలాగే 75% సబ్సిడీ మీద గడ్డిని ముక్కలుగా చేసే యంత్రాలను అంటే చాఫ్ కట్టర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇది మీ ప్రాంతంలో మీ పశు వైద్యశాలను సంప్రదించినట్టయితే వారు మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం నుండి అందిస్తున్న ఈ 2 కార్యక్రమాలు, ఇది కాకుండా 1 లీటర్ పాలకి 4 రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇది కూడా పాడి పశువుల రైతులను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అలాగే వారు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వృత్తిలో వాళ్ళకు మరింత లాభాలు ఉండాలని చెప్పి ఈ ప్రోత్సాహాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రోత్సాహకాలు మీ ప్రాంతంలో కూడా మీకు అందుతూ ఉండుంటాయి. ఇవి భవిష్యత్తులో కూడా అలాగే కంటిన్యూ అవుతుంటాయి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం వైజాగ్ నుంచి. హలో సత్యనారాయణ గారు. హలో 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 సార్, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి సత్యనారాయణ గారు. డాక్టర్ గారు, మేము కుందేలు పెంచుతున్నాం అండి. ఓకే.
కుందేళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు సమ్మర్ కదా ఎటువంటి ఆహారం పెట్టాలి? అంటే మనం సాధారణంగా కుందేళ్ల గడ్డి అని పిలుచుకునేది ఒక జాతి ఉంది, హెడ్జ్ లూసర్న్ అంటాం మనము. ఈ హెడ్జ్ లూసర్న్ అనేది ఏంటంటే లెగ్యూమ్ జాతి పశుగ్రాసం. అంటే కుందేలకు చిన్న చిన్నగా ఉన్న వాటిని మాత్రమే మనం అందించాల్సి ఉంటుంది. మనం ఎవరైనా ఇళ్లలో పెంచుకునే వాళ్ళు మీరు గమనించి ఉంటారు. అంటే క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ కానీ లేకపోతే ఇతర పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఏవైతే ఇంట్లో వాడుకునే కూరగాయలు ఉంటాయో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అందించగలిగితేనే అవి తినగలుగుతాయి. కాబట్టి మీరు పెద్ద మొత్తంలో కుందేల పెంపకం చేయాలనుకుంటున్నప్పుడు హెడ్జ్ లూసర్న్ లాంటి పశుగ్రాస విత్తనాలను తీసుకొని వాటిని సాగు చేయండి. అది పెరెనియల్ క్రాప్, అంటే బహువార్షికపు పశుగ్రాస రకం అంటాము. మీరు అది కాకుండా మీరు లూసర్ను లాంటి పశుగ్రాసాన్ని కూడా తీసుకోవచ్చు. లూసర్ను కూడా మీకు చిన్న చిన్న ఆకులు ఉంటాయి, తర్వాత కుందేళ్ళు చాలా ఇష్టంగా తింటాయి. ఈ 2 రకాల పశుగ్రాసాలను మీరు కుందేళ్ళ కోసం ప్రత్యేకంగా పెంచుకోవచ్చు. అశోక్ గారు, అసలు జీవాల పెంపకం పశుగ్రాసాల పెంపకం ఎంతవరకు ఉందంటారు? పెద్ద పశువులను తీసుకున్నా కూడా లేదా గొర్రెలు మేకలను తీసుకున్నా కూడా ఆ 2 కూడా నెమరేసే జంతువులే. ఈ 2 నెమరేసే జంతువులకి తప్పనిసరిగా పశుగ్రాసాలు అందించాల్సి ఉంటుంది. ఈ రెండింట్లో ప్రధానమైన తేడా ఏంటంటే ఒక బాడీ సైజ్ మాత్రమే. ఒక ఆవును తీసుకున్నట్టయితే అది మీకు 400 నుండి 450 కిలోల బరువు ఉంటుంది. అదే ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకున్నట్టయితే మీకు 35 నుండి 40 కిలోల బరువు ఉంటుంది. ఈ రెండిట్లలో ఇంకొక ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అంటే పాడి పశువుల నుండి మనకు ప్రతిరోజు పాల రూపంలో ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంటుంది. కానీ గొర్రెల మేకల పెంపకంలో మీకు పాలు అనేవి రావు. కాబట్టి ఈ పాల వరకు ఏదైతే మనం పాడి పశువులకు ఎక్కువగా అందిస్తుంటామో, అంటే 1 లీటర్ పాలకి మనం 400 గ్రాముల దానా ఏదైతే అందిస్తుంటామో, జీవాల పెంపకంలో దానా ఒకటి అందించాల్సిన పని ఉండదు. కాకపోతే రెండింట్లో ఉన్న ప్రధానమైన తేడా ఏంటి అంటే పశుగ్రాసాలు అందించడంలో ప్రధానమైన తేడా ఏంటంటే పాడి పశువులకి ప్రతిరోజు పాల రూపంలో అంటే పాలల్లో ఉండేది 80% వరకు నీరే ఉంటుంది. అంటే దాదాపుగా నీరంతా కూడా పాల షేప్లో బయటకు వస్తుంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్న పశుగ్రాసాలని మనం పాడి పశువులకు అందించాల్సి ఉంటుంది. అదే జీవాల మేపులో గొర్రెల మేకల విషయానికి వస్తే తేమ శాతం తక్కువగా ఉన్న పశుగ్రాసాలని వీటికి అందించాల్సి ఉంటుంది. కానీ రెండింటికి అందించే పశుగ్రాసాలు కూడా కామన్గా ఉంటాయి. అంటే లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, నాన్ లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు. అంటే మాంసకృతులు ఎక్కువగా ఉన్న పశుగ్రాసాలు, తర్వాత శక్తినిచ్చే పశుగ్రాసాలు. ఈ రెండింటిని కూడా మనం సమనిష్పత్తిలో అందించాల్సి ఉంటుంది. పాడి పశువులలో సమతుల్యత ఎంత అవసరమో అలాగే జీవాల పెంపకంలో కూడా పోషణలో సమతుల్యత అనేది అంతే అవసరం ఉంటుంది. ఓకే, అశోక్ కుమార్ గారు గుంటూరు నుంచి కాల్ తీసుకుందామండి. రెహమాన్ గారు నమస్తే అండి. మేడం, ఇది సమ్మర్ లో మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది మేడం. అవును, దాని గురించి మాకు తెలుస్తుందని డాక్టర్ గారు ఫోన్ ఇచ్చానండి. ఓకే తప్పకుండా. రహమాన్ గారు, సమ్మర్లో అంటే మీరు మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి రెహమాన్ గారు. మేడం, ఇది మాకు సమ్మర్ లో వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది సార్. అవును అవును సార్, ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో. అవును రహమాన్ గారు, అయితే ఇంతకుముందు నేను చెప్పాను, అంటే పాలిచ్చే పశువులో మనకు ప్రధానంగా ఏదైతే పాలు వస్తాయో, ప్రతిరోజు పాలు తీస్తామో ఆ పాలలో 80% నీళ్ళే ఉంటాయి. అంటే నీటిని పశువుకి అదనంగా అందించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఏంటి అంటే పాడి పశువు తన శరీర పోషణకి ఏదైతే వాటర్ అవసరం ఉంటుందో అంతేకాకుండా దానికి అదనంగా, అంటే 1 లీటర్ పాలిచ్చే పశువుకి 4 లీటర్ల నీళ్లు అదనంగా అందించాల్సి ఉంటుంది. అదనంగా అంటే దాని శరీర పోషణకి ఎంతైతే నీరు అవసరం ఉంటుందో దానికి అదనంగా. సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పాడి పశువులలో ప్రధానంగా, అంటే చాలా డైరీ ఫార్ముల్లో చేసే ప్రధానమైన మిస్టేక్ కూడా ఇదే. పశువుకి రోజుకు 2 సార్లు మాత్రమే నీరు తాగిపించడం అలవాటుగా ఉంటుంది. అంటే ఎక్కడైతే మనం వేరే ప్రాంతం నుండి వర్కర్స్ని తీసుకొచ్చి మన చోట పెట్టుకుంటామో ఆ వర్కర్లు రోజులో 2 సార్లు మాత్రమే నీళ్లు తాగిపిస్తుంటారు. అంటే చలికాలం వచ్చినా అలాగే తాగిపిస్తుంటారు, ఎండాకాలం వచ్చినా అలాగే తాగిపిస్తుంటారు. మనకందరికీ తెలుసు, ఎండాకాలం వచ్చినప్పుడు మనం కూడా ఎక్కువ మొత్తంలో నీరు తీసుకుంటుంటాం, ఎందుకంటే బాడీ నుండి డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంటుంది. అలాగే పాడి పశువులు కూడా అవి ఎప్పుడూ బయట ప్రదేశంలో ఉంటాయి. అంటే మనం ఏదైతే ఎండాకాలంలో ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటామో పాడి పశువుల విషయంలో కూడా మీరు అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో నీటికి, అంటే శుభ్రంగా ఉన్న నీరు, తర్వాత మామూలుగా చల్లగా ఉన్న నీటికి యాక్సెస్ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పశువు తనంతట తాను ఎప్పుడు తనకు అవసరం అనుకుంటే అప్పుడు నీరు తాగే రకంగా ఎండాకాలంలో మీరు వదిలేసినట్టయితే ఎంత ఎక్కువ మొత్తంలో మీ నీరు అది ఎండాకాలంలో తాగలిగితే మీకు పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. ఇది కాకుండా రెండో ప్రధానమైన విషయము, అంటే నీరు అనేది పశువుకి ఎన్ని రకాలుగా లభిస్తుంది అంటే 3 రకాలుగా లభిస్తుంటుంది. ఒకటి నేరుగా నీరు తాగడం వల్ల ఒక రకంగా లభిస్తుంది. రెండోది దాని శరీరంలో జరిగే ఏదైతే జీవ సంబంధమైన ప్రక్రియ ఉంటుందో, మెటబాలిజం ఏదైతే జరుగుతుంటుందో ఆ మెటబాలిజం ద్వారా కొంత శాతం వస్తుంటుంది. ఇంకా 3వ సోర్స్, అంటే పశువుకి నీరు అందే 3వ సోర్స్ ఏంటంటే పశుగ్రాసాలు.
అందుకే మనం పాడి పశువుల పోషణలో పచ్చి పశుగ్రాసాలు అనేది తప్పకుండా అందించాలని అందుకే చెప్తుంటాం. 1 కిలో పచ్చి పశుగ్రాసాన్ని తిన్నట్టయితే ఆ పశువుకి 800 ml అంటే 800 ml వాటర్ వస్తుంది. ఒక 200 grams మాత్రమే అందులో ఉండే డ్రై మ్యాటర్ ఉంటుంది. కాబట్టి పచ్చి పశుగ్రాసాలను అందించడము, తర్వాత పశువు తనకి ఇష్టమైనప్పుడల్లా నీరు తాగేట్టు నీరు అందుబాటులో ఉంచడము, ఈ రెండు కాకుండా దాని జీవ సంబంధ ప్రక్రియ ద్వారా ఏదైతే బాడీలో వాటర్ డెవలప్ అవుతుంటుందో అలా డెవలప్ అయిన వాటర్ అంతా కూడా పశువు తనంతట తానే వాడుకోవాలి, డిహైడ్రేషన్ కావద్దు అంటే ఆ పశువును ఒక నీడ కట్టేసి ఉంచడం కానీ, లేదా మనకు వడగాల్పులకు అది తట్టుకోకుండా ఉండడానికి అటువంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే పాల ఉత్పత్తి ఎండాకాలంలో కూడా తగ్గకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, వినుకొండ నుంచి ఆదినారాయణ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, సార్ డాక్టర్ గారితో మేము మాట్లాడాలి. చెప్పండి. మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి, మాట్లాడండి. ఓకే అండి. ఇప్పుడు మనం దానా చూడు ఎన్నెల నుంచి చేయొచ్చండి దానా? ఏమన్నారు? దానా మనం ఎన్ని చూడాటికి ఏ నెల నుంచి చేయొచ్చండి దానా అండి? ఏమన్నారు? హలో హలో దానా మనం మీ సమస్య స్పష్టంగా అడగండి సార్, మాకు అర్థం అవ్వట్లేదు. దానా చూడి పశువులకి ఎంత ఇవ్వాలని అడుగుతున్నారు. ఎంత ఇవ్వాలండి చూడు పశువులకి? అంటే మనం పశువు దాని శారీరక స్థితిని బట్టి మనం దాని అందించాల్సి ఉంటుంది. ఒకటి డెలివరీ అయిన తర్వాత మొదటి 45 రోజుల కాలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనకు పాలు పెరగడం మొదలవుతుంది. అంటే మొదటి రోజు ఎన్ని పాలు అయితే ఇస్తుందో డెలివరీ తర్వాత మీకు 15వ రోజు 20వ రోజు 3 వారాల వరకు వచ్చి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్లో ఇచ్చే దానా ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ పశువు మళ్ళీ ఎండిపోయేంత వరకు, అంటే ఎప్పుడు ఎండిపోతుంది అంటే మనం ఆ పశువు 3 నెలల కాలంలో కానీ, అంటే ఈనిన తర్వాత 3వ నెలలో కానీ 4వ నెలలో కానీ మనకి మళ్ళీ కట్టిందనుకోండి, ఆ కట్టినప్పుడు ఏంటంటే ఒకవైపు పాల ఉత్పత్తి ఉంటుంది, రెండోది కడుపులో పిల్ల కూడా పెరుగుతుంటుంది. అంటే లాక్టేషను ఈ రెండింటిని కూడా మనం సమంగా చూసుకుంటూ వాటికి సరైన నిష్పత్తిలో దాన అందించాలి. ఒకవేళ పాలు మాత్రమే ఇస్తుంది అనుకున్నప్పుడు 1 లీటర్ పాలకి 400 గ్రాముల దాన అందించాల్సి ఉంటుంది. లేదా పాలు ఇస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కోసము మీరు మొదటి దశలో రోజుకి 1 అర కిలో నుండి తర్వాత డెలివరీ కావడానికన్నా ముందు 1 కిలో వరకు అదనంగా దాన అందించాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనకు గుంటూరు నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మీరు మాట్లాడండి, మీ సందేహం సలహాలు అడగండి. గుడ్ ఈవినింగ్ రహమాన్ గారు, చెప్పండి. సార్ ఇది ఆర్టిబిట్ ప్లెయిన్ ఆర్టిబిట్ స్పోర్ట్స్ ఉన్నాయి సార్. ఓకే, రెండింటిలో ఏది బెటర్? ప్లెయిన్ వాడచ్చు. ఇది మీరు అన్నది 4TV ఇంజెక్షన్ గురించి అండి? లేదు సార్, లిక్విడ్ సార్, అది ఓరల్ కాల్షియం. ఓరల్ కాల్షియం అంటున్నారా? అవును సార్. ఓకే, మీరు అంటే సాధారణంగా పాడి పశువుల పెంపకంలో మీకు ఓరల్ కాల్షియం వల్ల అంత పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు మినరల్ మిక్చర్ అనేది వాడడానికి అలవాటు చేసుకోండి. మీకు మినరల్ మిక్చర్లో 20 నుండి 25% వరకు కాల్షియం ఉంటుంది. అలాగే మీరు ఓరల్ కాల్షియం ఇచ్చినట్టయితే ఓరల్ కాల్షియంలో అంతగా కాల్షియం లభించదు. అలాగని చెప్పి పూర్తిగా ఇవ్వకండి అని నేను చెప్పను. బట్ మీరు ఏంటి అంటే ఎక్కువగా కూడా మీరు దానాల్లో కలుపుతున్నప్పుడు, అంటే దానా తయారు చేసుకుంటున్న ప్రక్రియలో అందులో ప్రతి 100 కిలోల దానాకి 1 కిలో నుండి 1.5 కిలో వరకు మీరు మినరల్ మిక్చర్ కలుపుకోవడం అలవాటు చేసుకున్నట్టయితే దానివల్ల మీకు ఓరల్గా ఇచ్చిన కాల్షియం కన్నా కూడా ఆ రకంగా వచ్చే కాల్షియం ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీరు లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలని, అంటే లూసర్న్ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ, లేదా బెర్సీమ్ కానీ, లేదా సుబాబుల ఆకులు కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ, అవిసా ఆకులు కానీ, ఇటువంటి వాటిని మీరు ఇచ్చినట్టయితే, అంటే పశువుకి పప్పు జాతి పశుగ్రాసాలను కూడా మీరు అందించినట్టయితే వాటి నుండి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి పశువుకి. కాబట్టి మీరు పప్పు జాతి పశుగ్రాసాలను కూడా పశువుకి అందించడం అలవాటు చేసుకోండి. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అని చెప్పండి. మేడం ఇది పశువుకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఏంటండి? ఇది మామూలుగా దానా అంటే ఏమి ఇస్తారు మేడం, ఒకసారి చెప్తారా? పశువులకు ఇచ్చే దానా అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అవును సార్. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను, పశుగ్రాసాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కాదు, నేను చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మీకు పశుగ్రాసాలు ఏవైతే 2 రకాలు ఉంటాయి, అంటే వేటి నుండి అయితే ఎక్కువగా శక్తి వస్తుందో, పిండి పదార్థాలు లభిస్తాయో వాటిని నాన్ లెగ్యూమ్స్ అంటాము. వేటి నుండి అయితే ఎక్కువ మాంసకృతులు వస్తాయో వీటిని లెగ్యూమ్స్ అంటాము. అంటే ఒక పశువుకు కావాల్సింది 2 రకాల పశుగ్రాసాలే. అంటే ఒకటి 3 వంతులు ఉండాలి, ఒకటి 1 వంతు ఉండాలి. పశువుకి దాని శరీరంలో ఏదైతే మనం పొట్ట అంటామో ఆ పొట్టలో ఈ పశుగ్రాసాలను తిన్నప్పుడు వాటికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అంటే ఆ పొట్టలో దాని పరిమాణం ఉంటుంది. కాబట్టి ఇది మెయింటెనెన్స్ కోసం, పాడి పశువు మెయింటెనెన్స్ కోసం మాత్రమే మనం పశుగ్రాసాలను ఇస్తాము. కానీ ఎప్పుడైతే ఆ పాడి పశువు మనం దాని నుండి పాల దిగుబడి తీసుకుంటామో ఆ పాలకు సరిపడే రకంగా మనం దానా ఇవ్వడం జరుగుతుంటుంది. దానా అంటే ఏంటి అంటే వేటిల్లో అయితే ఆకులు కానీ, కాండం కానీ, కొమ్మలు కానీ అటువంటివి ఉండవో అదంతా కూడా దానా రూపంలో ఉంటుంది. అంటే దానా అంటే ప్రధానంగా మీకు ఇంకో రకంగా చెప్పవచ్చు, విత్తనాలు అని చెప్పవచ్చు. అంటే విత్తనాలు కానీ పార్ట్ అంతా కూడా పశుగ్రాసాలను అంటాము. విత్తనాలన్నింటి కూడా మనం కాన్సన్ట్రేట్స్ అంటాం. కాన్సన్ట్రేట్ అంటే ఏంటి అంటే అందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. మరి పశుగ్రాసాలను ఏదైతే రకంగా మనం 3:1 రేషియోలో, అంటే శక్తినిచ్చే పదార్థాలు 3 వంతులు, మాంసకృతులనిచ్చే పదార్థాలను 1 వంతు ఇస్తామో, అలాగే దానా తయారు చేసుకుంటున్నప్పుడు కూడా ఆ 2 రకాల పదార్థాలని, అంటే 2 రకాల గింజలనే మనం 3:1 నిష్పత్తిలో కలుపుకోవాల్సి ఉంటుంది. మరి ఎందులో నుండి మనకు శక్తినిచ్చే కాన్సన్ట్రేట్స్ ఉన్నాయి, వేటిలో మాంసకృతులనిచ్చే కాన్సన్ట్రేట్స్ ఉన్నాయి అంటే మనం మొక్కజొన్న గింజలు లేదా జొన్న గింజలు లేదా రాగులు, సజ్జలు, ఈ గింజలన్నింటిని కూడా మనకు శక్తి లభిస్తుంటుంది. అలాగే మనకు ప్రోటీన్లు, అంటే మాంసకృతులు ఎందులో నుంచి లభిస్తాయి అంటే మనకు వేరుశనగ గింజలు, వాటి నుండి నూనె తీసిన తర్వాత కేక్ అంటాము, అంటే గ్రౌండ్ నట్ కేక్ అంటాము. లేదా సోయాబీన్ నుండి నూనె తీసిన తర్వాత సోయాబీన్ కేక్ అంటాము. అలా నూనె తీసేసిన తర్వాత వాటిలలో ఆ కేక్స్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అలా మీరు గింజలని, అంటే వేటి నుండి అయితే ఎక్కువగా మాంసకృతులు లభిస్తాయో ఆ కేక్స్ 1 వంతు తీసుకున్నట్టయితే 3 వంతులు, దానికి 3 రెట్లు ఎక్కువగా మనం గింజలను తీసుకోవాలి. ఏ గింజలను అంటే మొక్కజొన్న గింజలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, వాటిని ఈ రెండింటిని 3:1 నిష్పత్తిలో కలుపుకుని దాంతోపాటు అందులో ప్రతి 100 కిలోలకు 1 కిలో ఉప్పు, తర్వాత ప్రతి 100 కిలోలకి 1 కిలో మినరల్ మిక్చర్, వీటినన్నిటిని కలిపినట్టయితే దానినే దానా అంటాము. ఈ దానాన్ని మనం ఎప్పుడు ఇస్తామంటే పాడి పశువుకి అది ఇచ్చే పాల ఉత్పత్తిలో 1 లీటర్ పాల ఉత్పత్తికి 400 గ్రాముల దానా ఇవ్వడం జరుగుతుంటుంది. దానా ఇస్తున్నాం కదా అని చెప్పి పశుగ్రాసాలను తగ్గించడానికి వీల్లేదు. పశుగ్రాసాలను ఇస్తున్నాం కదా అని చెప్పి దానాను తగ్గించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ 2 ఒకదానికి సంబంధం లేకుండానే పనిచేస్తాయి. కాబట్టి రెండింటిని కూడా పశువు శారీరక స్థితిని, దాని ఉత్పాదకతని రెండింటిని దృష్టిలో పెట్టుకుని అందించాల్సి ఉంటుంది. ఓకే, అశోక్ కుమార్ గారు చిన్న విరామం తీసుకుందామండి. పశు సంపద కార్యక్రమంలో చిన్న విరామం. రైతును మానసికంగా, శారీరకంగా బాధించి కూడబెట్టే సంపాదన ఎక్కువ కాలం నిలవదు. మీకు సంతోషాన్నివ్వదు, మీ సంతానానికి కూడా లాభించదు. గంగిగోవు లాంటి సాధుజీవి రైతు. రైతును సంతృప్తి, సంతోషం కలిగించేలా చేసి ఏ చిన్న పనైనా భగవంతుడికి కూడా సంతోషం కలిగిస్తుంది. రైతుకు మేలు చేస్తే
దేశసేవ చేసినట్టే. ఎండనక వాననక ఆరుగాలం శ్రమించే కష్టజీవి రైతు. రైతు పచ్చగా ఉంటేనే మనం కడుపు నిండా తినగలం. బతుకు జీవుడా అనే మాట రైతన్న నోట ఏనాడూ రాకూడదు. జై కిసాన్ కేవలం ఓ నినాదంలా మిగిలిపోకూడదు, ఓ ఉద్యమంలా సాగాలి. రైతు చిరునవ్వును శాశ్వతం చేయాలి. పల్లెసీమ అసలు సిసలైన భాగ్యసీమ కావాలి. యువతరం పల్లెబాట పట్టాలి. నవశకానికి నాంది పలకాలి. పశు సంపద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు 10 పాడి పశువుల రైతుకి కావాల్సిన పశుగ్రాసాలు ఏంటి? అంటే ఒక పాడి పశువుకి రోజుకి మనము 25 నుండి 30 కిలోల పచ్చి పశుగ్రాసాన్ని అందిస్తాము. అలాగే 5 నుండి 6 కిలోల ఎండు పశుగ్రాసాన్ని అందిస్తాము. ఈ రెండు కాకుండా ఆ పాడి పశువు నుండి పాల ఉత్పత్తి ఉన్నట్టయితే ప్రతి కిలో పాల ఉత్పత్తికి మనం 400 గ్రాముల దానా కూడా అందిస్తాము. అయితే రైతు తనకున్న పాడి పశువుల సంఖ్యని, అంటే 10 పాడి పశువులు ఉన్నాయి కాబట్టి అతనికి పచ్చి పశుగ్రాసం రోజుకి 250 కిలోలు అవసరం ఉంటుంది. ఒక సంవత్సరానికి వచ్చినట్టయితే అతనికి దాదాపు 70 టన్నుల పశుగ్రాసం అవసరం ఉంటుంది. కాబట్టి 70 టన్నుల పశుగ్రాసం అతనికి అందించాలి, అంటే లభించాలి అనుకుంటే ఏపీబిఎన్ లాంటిది పశుగ్రాస విత్తనాలను కానీ, లేదా కో4, కో1, తర్వాత ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పశుగ్రాస విత్తనాలు ఏవైతే ఉన్నాయో, అంటే సజ్జరకం పశుగ్రాస విత్తనాలు, అంటే ఇవన్నీ కూడా అధిక దిగుబడినిచ్చే పిండి పదార్థాలను అందించే పశుగ్రాసాలు, అంటే నాన్ లెగ్యూమ్ ఫాడర్స్ అంటాము. ఈ పశుగ్రాసాలని ఒక అరెకరంలో, అంటే న్యూట్రిఫీడ్ లాంటి రకాన్ని తీసుకున్నట్టయితే, లేదా ఏపీబిఎన్ లాంటి రకాన్ని తీసుకున్నట్టయితే 10 పాడి పశువులకి ఒక అరెకరంలో ఈ పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్టయితే ఒక సంవత్సరం అంతా కూడా రోజుకి 25 కిలోల చొప్పున పశుగ్రాసాన్ని అందించగలుగుతాడు. ఆ రకంగా అతనికున్న పాడి పశువుల సంఖ్యను బట్టి ఎంత ఏరియాలో, అంటే ఎంత స్థలంలో, ఎంత విస్తీర్ణంలో పశుగ్రాసాలను సాగు చేసుకోవాలనేది అతను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, అంటే ఒక్కరోజు ఎంత దానికి మేత వేస్తే పశుగ్రాసం రోజుకి, అంటే ఒక పాడి పశువుకి మినిమం తక్కువలో తక్కువ 25 కిలోల పచ్చి పశుగ్రాసం అందిస్తాము. పచ్చి పశుగ్రాసానికి తోడుగా 5 నుండి 6 కిలోల ఎండు పశుగ్రాసాన్ని అందిస్తాము. ఇదంతా కూడా పశువు శారీరక బరువుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక 500 కిలోల బరువున్న పాడి పశువుని తీసుకున్నట్టయితే ఈ పచ్చి పశుగ్రాసాన్ని అందించే పరిమాణం పెరగవచ్చు, అంటే 30 నుండి 35 కిలోలు అవుతుండొచ్చు. తర్వాత ఎండు పశుగ్రాసాన్ని 7 నుండి 8 కిలోల వరకు అందించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా బాడీ శరీర బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే పశుగ్రాసాలను ఎలా నిల్వ చేసుకుంటే మంచిదంటారు? అంటే మనకు పశుగ్రాసాలు తేమ శాతాన్ని బట్టి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పచ్చి పశుగ్రాసాలు, 2 ఎండు పశుగ్రాసాలు. అంటే ఎండు పశుగ్రాసాలు అంటే సాధారణంగా పాడి పశువుల పెంపకంలో క్రాప్ రెసిడ్యూస్ అని అంటాం. అంటే ఎవరైనా కూడా పచ్చి పశుగ్రాసాన్ని పెంచుకుని దానిని ఎండలో పెట్టి ఎండు పశుగ్రాసంగా మార్చుకోవడం అనేది చాలా తక్కువగా ప్రాక్టీస్లో ఉంటుంది. కానీ ఎండు పశుగ్రాసాలు అనేవి అయితే ఉన్నాయో మనకి, అంటే సాధారణంగా వరిగడ్డి కానీ, గోధుమ గడ్డి కానీ, లేదా పప్పు దినుసుల పంటలు ఏవైతే ఉన్నాయో, అంటే వేరుశనగ పంట తీసిన తర్వాత వేరుశనగ చెత్త అంటారు గ్రామీణ ప్రాంతాల్లో. తర్వాత పెసర పంట తీసేసిన తర్వాత, గింజలు తీసేసిన తర్వాత మిగిలిపోయిన పెసరి చెత్త అంటారు. కంది పంట వేసిన తర్వాత, కందులు తీసిన తర్వాత మిగిలిపోయిన కంది చెత్త అంటుంటారు. లేదా మొక్కజొన్న నుండి కంకి తీసేసిన తర్వాత మిగిలిపోయిన చొప్ప ఏదైతే ఉంటుందో ఆ చొప్ప వాడుతుంటారు పశుగ్రాసాలకు వేయడానికి. అలాగే జొన్న రకం, తర్వాత సజ్జలు, రాగులు, ఇటువంటివన్నీ కూడా ప్రధానమైన పంట ఏదైతే మానవుడు తను తినడానికి ఉపయోగించుకున్న తర్వాత పంట పొలంలో మిగిలిపోయిన దాన్ని మనం ఎండు పశుగ్రాసాల కింద ట్రీట్ చేస్తాము. ఈ ఎండు పశుగ్రాసాలు అనేటివి ప్రత్యేకంగా సాగు చేసినవి కావు. అంటే పశువు కోసము ఇవ్వడానికి ప్రత్యేకంగా సాగు చేసే ఏవైతే పశుగ్రాసాలు ఉన్నాయో వాటిని ఏ రోజుకి ఆ రోజు కట్ చేసి వేస్తుంటారు. తర్వాత ఎండు పశుగ్రాసాలు ఏవైతే మనకు పంట మిగులుగా మిగులుతుందో వాటిని ఎండు పశుగ్రాసాలుగా తీసుకుంటాం. అయితే రెండింటిని కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. ఏ రకంగా నిల్వ చేసుకోవచ్చు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎండు పశుగ్రాసాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రధానంగా వరిగడ్డిని తీసుకున్నట్టయితే వరిగడ్డిని ఇంటి ముందో లేకపోతే ఎక్కడైనా ఎత్తైన ప్లేస్లో ఏం చేస్తారు అంటే కుప్పలుగా వేసి దాచిపెట్టుకుంటారు.
అలాగే మిగతా ఎండిపోయిన పశుగ్రాసాలని అంటే మొక్కజొన్న చొప్ప కానీ జొన్న చొప్ప కానీ ఇటువంటివన్నీ కూడా మనం బయట ఎండకి గాలికి తగిలే రకంగా మనం బయట దాచిపెట్టుకుంటాము. ఎప్పుడైతే వర్షం పడుతున్నదో ఆ వర్షం నుండి మాత్రమే ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. కానీ పచ్చి పశుగ్రాసాలు ఉన్నాయి. ఎటువంటి పచ్చి పశుగ్రాసాలు అంటే ఒకసారి పంట వేసినట్టయితే ప్రతిరోజు కోసే వీలు లేని పశుగ్రాసాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఏపీబిఎన్ లాంటివి తీసుకున్నట్టయితే మనం ఒక ప్రాంతంలో ఏపీబిఎన్ కట్ చేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ప్రాంతంలో కట్ చేసుకోవచ్చు. అంటే సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు కోస్తూ ఉంటే ఇంకో పక్క పెరుగుతూనే ఉంటుంది. కానీ మొక్కజొన్న లాంటి పశుగ్రాసాలు ఉన్నాయి. ఈ మొక్కజొన్న లాంటి పశుగ్రాసాలు ఏంటి అంటే మనం ఒకటే రోజంతా కూడా కొయ్యాల్సి ఉంటుంది. ఎక్కువ ఒక వారం లోపల, ఉదాహరణకి మీరు 1 ఎకరంలో మొక్కజొన్న వేసుకున్నట్టయితే అంటే పశుగ్రాసం కోసమే వేసుకున్నట్టయితే ఆ పశుగ్రాసాన్ని పాడి పశువులకు అందించడానికి మీరు 1 ఎకరంలో పెరిగిన పశుగ్రాసాన్ని ఎక్కువ ఈ రోజు మొదలు పెడితే ఒక 7వ రోజు 8వ రోజు వరకు పూర్తిగా కొయ్యాల్సి ఉంటుంది. కానీ ఇదంతా కూడా మనకున్న పాడి పశువుల సంఖ్యకి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అలా ఎక్కువ మొత్తంలో పశుగ్రాసం ఉత్పత్తి అయినట్టయితే దానిని నిల్వ చేసుకునే పద్ధతి వేరే రకంగా ఉంటుంది. అంటే మనం మొక్కజొన్న పంట నుండి వచ్చిన చొప్ప కానీ వరి కోసిన తర్వాత వచ్చిన వరి కుప్పను కానీ ఎలాగైతే ఇంటి ముందు కుప్పలుగా వేసుకుంటామో అలా వేసి పచ్చి పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోలేము. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అక్కడ ఏదైతే మనం గాలి తేమ తగిలినా పర్లేదు అనుకుంటామో కానీ పచ్చి పశుగ్రాసాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటే వాటికి గాలి తగలకూడదు, తేమ కూడా తగలకూడదు. అంటే దీనినే మనం స్థానిక భాషలో పాతరగడ్డి అంటాము లేదా మాగుడు గడ్డి అని అంటాం. పాతరగడ్డి అంటే భూమిలో పాతర వేసి దాచిపెట్టుకుంటాం కాబట్టి పాతరగడ్డి అంటాము. అలా దాచి ఉండాలి అంటే అది మాగే రకంగా చేసుకోవాలి, అంటే పులిసిపోయే రకంగా చేసుకోవాలి కాబట్టి దాన్ని మాగుడు గడ్డి అని కూడా అంటుంటాం. అంటే పాతరగడ్డి అన్నా మాగుడు గడ్డి అన్నా కూడా స్థానిక భాషలో ఒకే దాని కింద అర్థంగా చేసుకోవచ్చు. దీనినే మనం ఆంగ్లంలో మనం ఏమంటామంటే సైలేజీ అంటాం. అంటే ఎక్కువ మొత్తంలో పచ్చి పశుగ్రాసం మనకు అందుబాటులో ఉన్నట్టయితే దానికి మనకు భవిష్యత్తులో అవసరానికి అనుకూలంగా మనం దాచిపెట్టుకునే పద్ధతినే మనం సైలేజీ చేసుకునే పద్ధతి అంటాము. ఇలా సైలేజీ చేసుకునే పద్ధతి ద్వారా పచ్చి పశుగ్రాసాన్ని మనం దాచిపెట్టుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పశుగ్రాసాల విషయానికి వస్తే ఒకప్పుడు డైరెక్ట్గా వేసేవాళ్ళు, ఇప్పుడు కాస్త ముక్కలు కోసి వేస్తున్నారు. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు? అంటే పచ్చి పశుగ్రాసాన్ని మనం ముక్కలుగా చేసి వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాగే పచ్చి పశుగ్రాసాన్నే కాదు, మనం ఎండు పశుగ్రాసాన్ని కూడా ముక్కలుగా చేసి అందించినట్టయితే మన పశువుకి ఏంటంటే సులభంగా తినగలుగుతుంది, తర్వాత సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుంది. లేదా పెద్ద ముక్కలుగా పశువు తనంతటా తాను తినగలిగినప్పుడు తను ఎక్కువ మొత్తంలో తినలేకపోవచ్చు. లేదా ఏదైతే గట్టిగా ఉన్న కాండం లాంటిది గట్టిగా ఉన్నప్పుడు కానీ, లేదా ఆ కాండంలో చిగురులు ఏవైతే గట్టిగా నోరు తింటున్నప్పుడు నోట్లో కుచ్చుకున్నట్టు అవ్వడం కానీ, ఇలా జరిగినప్పుడు ఏంటంటే పశుగ్రాసాన్ని వదిలేసే అవకాశం కూడా ఉంటుంది. అదే పశుగ్రాసాన్ని మీరు చిన్న ముక్కలుగా కత్తిరించి ఇచ్చినట్టయితే పశువు ఏమాత్రం వేస్టేజ్ లేకుండా పూర్తిగా తినగలుగుతుంది. తిన్న పశుగ్రాసాలను అది పూర్తిగా జీర్ణం చేసుకోగలుగుతుంది. జీర్ణం చేసుకోవడానికి ఏదైతే ఎక్కువగా ఎనర్జీ అవసరం ఉంటుందో ఆ ఎనర్జీ అనేది ముక్కలుగా చేసిన గడ్డి తినడం వల్ల తక్కువగా దాన్ని ఖర్చు కాగలుగుతుంది. కాబట్టి ఒకరి పక్కన మేత వృధా కాకుండా ఉంటుంది. రెండోది పాడి పశువు జీర్ణ ప్రక్రియలో కూడా తన కొంత శక్తిని ఆదా చేసుకోగలుగుతుంది. ఈ రకంగా చేయడం వల్ల పశువుకు ఉపయోగమే కాకుండా రైతుకు కూడా ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వేస్టేజ్ ఉండదు కాబట్టి ఆర్థికంగా అతనికి కూడా తక్కువ మొత్తంలో పశుగ్రాసం వేస్టేజ్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ 2 రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ప్రభుత్వం నుండి పశుగ్రాసాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తున్నారు, అలాగే ఎలాంటి సహాయం మీరు అందిస్తున్నారు? అంటే ప్రధానంగా పాడి పోషణలో పశుగ్రాసాల పెంపు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. ఈ పశుగ్రాసాల సాగు అనేది లేనట్టయితే పూర్తిగా మనం మానవుల కోసం ఏవైతే పంటలు వేసుకుంటామో ఆ ప్రధానమైన పంట తీసేసిన తర్వాత మిగిలిపోయిన క్రాప్ రెసిడ్యూస్ మాత్రమే మనం పాడి పోషణ చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆర్థికంగా అంతగా ఉపయోగం ఉండదు. కాబట్టి పచ్చి పశుగ్రాసాలని రైతు తన స్వంత భూమిలో సాగు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో మనం పాడి పోషణ చేయవచ్చు. అంటే పాడి పోషణలో ప్రధానంగా ఒక రోజంతా అయ్యే ఖర్చులో 50 నుండి 60% పాడి పశుగ్రాసాల ఖర్చే ఉంటుంది. మిగతాదంతా కూడా మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. కాబట్టి పశుగ్రాసాల పెంపు అనేది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ఆ ప్రాముఖ్యతను తెలియచేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ పశుగ్రాస విత్తనాలను కూడా 75% సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. అంటే చాలా సంవత్సరాలుగా ఇది అన్ని ప్రభుత్వ పశువుల దవాఖానలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే సబ్ సెంటర్స్ ఉంటాయో సబ్ సెంటర్లలో కూడా పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీ మీద అందుబాటులో ఉన్నాయి.
ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జొన్న రకం పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సజ్జజాతి పశుగ్రాస విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సజ్జజాతి పశుగ్రాస విత్తనాలు మల్టీకట్ క్రాప్స్ అంటారు. అంటే ఒక ఎకరంలో ఈ పంట వేసుకున్నట్టయితే ఆ ఎకరం నుండి ఒక సంవత్సర కాలంలో కనీసం 150 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. ఈ పశుగ్రాస విత్తనాలను 70% సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. అలాగే జొన్న రకం పశుగ్రాస విత్తనాలు అంటే ఎస్ఎస్జి అంటారు, ఎస్ఎస్జి 898 అని. ఇది 4 నుండి 5 కోతలు వచ్చే పశుగ్రాస రకము. ఇది కూడా ఏకవార్షిక పశుగ్రాస రకమే, కానీ మల్టీకట్ క్రాప్ అంటారు. ఈ రక పశుగ్రాస విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా కూడా 70% సబ్సిడీలో అందివ్వడం జరుగుతుంది. ఈ రెండే కాకుండా పశుగ్రాసాన్ని పెంచుకున్న తర్వాత వాటిని ముక్కలు చేసి అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి 75% సబ్సిడీ మీద చాఫ్ కట్టర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ 3 రకాల ప్రయోజనాలను ప్రభుత్వం తరపు నుండి రైతులకు అందించడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, గుంటూరు నుంచి రాజు కాల్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. రాజు గారు చెప్పండి. సార్ ఇది పాడి పశు కొనుగోలులో తీసుకునే జాగ్రత్త చెప్పండి సార్. పాడి పశువుల కొనుగోలులో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే ముందు మనం ఏ రకమైన పాడి పశువును కొనాలనుకుంటున్నాం అనేది ముందుగా మనం నిర్ణయించుకోవాలి. అంటే ఉదాహరణకి మన ప్రాంతంలో గేదె పాలకు ధర ఎక్కువగా ఉందా, లేదా ఆవు పాలకు ధర ఎక్కువగా ఉంది, లేదా మనకున్న అనుభవం దేని మీద ఎక్కువగా ఉంది, అంటే గేదెల్లో అనుభవం ఉందా, ఆవుల్లో అనుభవం ఉందా. ఒకవేళ ఆవుల్లో మనం ఆవు ద్వారా చేసుకుందాం అనుకుంటే ఆవుల్లో మళ్ళీ 2 రకాల జాతులు, అంటే జెర్సీ జాతికి వెళ్దామా లేదా హెచ్ఎఫ్ జాతికి వెళ్దామా. ఈ 2 రకాల జాతుల్లో మన ప్రాంతానికి ఏదంటే హెచ్ఎఫ్లో తక్కువ మొత్తంలో హెచ్ఎఫ్ బ్లడ్ ఉన్న జాతి మనకు తీసుకున్నట్టయితే హెచ్ఎఫ్ జాతి రకాన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదా మీ ప్రాంతంలో గేదె పాలకు ఎక్కువగా రేటు ఉంది, ఇక్కడ మనం గేదెల పోషణ సులువుగా చేయగలుగుతాం అనుకున్నప్పుడు మీరు గేదెని ప్రిఫర్ చేయండి. ఆ రకంగా ముందు జాతిని నిర్ణయించుకున్న తర్వాత, అంటే ఏ రకమైన పశువును మనం పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత అందులో ఏ జాతి పశువుని తీసుకోవాలనేది మళ్ళీ ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి గేదెను మీరు ఎన్నుకున్నట్టయితే గేదెల్లో ముర్రా జాతి గేదెని తీసుకోవాలా, జఫర్ గాది గేదెని తీసుకోవాలా, మెహసానా గేదెని తీసుకోవాలా అనేది మళ్ళీ మీరు స్థానికంగా ఒకసారి పశు వైద్యాధికారిని అడిగినట్టయితే మీ ప్రాంతానికి అనువైన గేదె జాతి పశువును వారు సూచిస్తారు. ఇలా ముందుగా మీరు ఆ స్పెసీస్ అంటే గేదెనా ఆవునా నిర్ణయించుకుంటారు. తర్వాత ఏ జాతి అనేది మీరు నిర్ణయించుకుంటారు. ఈ 2 నిర్ణయించుకున్న తర్వాత మీరు కొనాలి. ఈ కొనాలనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఏ పశువు అయినా కూడా అది 2 సంవత్సరాల వయసు తర్వాత నుండే దానికి పునరుత్పత్తి ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పునరుత్పత్తి ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు అంటే మొట్టమొదటిసారి పశువు గర్భం దాల్చినప్పుడు లేదా ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఆ వయసులో 2-2.5 సంవత్సరాల కాలం ఉంటుంది గేదెల్లో అయితే. లేదా ఆవులు లేదా అంటే జెర్సీ కానీ హెచ్ఎఫ్ లాంటివి కానీ తీసుకున్నట్టయితే మీకు ఒక్కొక్కసారి 1.5 years 2 years మధ్యలోనే ఆ వయసులోనే దొరుకుతాయి. మీరు మొట్టమొదటిసారి ఫామ్ పెడుతున్నప్పుడు అంటే అది గేదె కానీ లేదా ఆవులు కానీ మొదటిసారి గర్భం దాల్చిన పశువుని లేదా ఒకసారి డెలివరీ అయిన పశువుని మాత్రమే తీసుకోండి. అలా తీసుకున్నట్టయితే ఏంటి అంటే మీకు అది మీ దగ్గరికి వచ్చిన తర్వాత కనీసం 5-6 సంవత్సరాల వరకు కూడా అది మీ గర్భం దాలుస్తూనే ఉంటుంది, తర్వాత మీకు పిల్లలను ఇస్తూనే ఉంటుంది. అంటే ప్రధానంగా మనం పాడి పశువుని పెట్టుకునేది ఎందుకు అంటే పాల ఉత్పత్తి కోసమే పెట్టుకుంటాం. ఒక పశువు నుండి పాలు రావాలి అంటే అది సక్రమ పద్ధతిలో ఎదకొస్తుండాలి, ఎదకొచ్చిన తర్వాత అది కడుతుండాలి, కడుతూ డెలివరీ అవుతుండాలి. అంటే ప్రతిసారి పశువు ఈనినప్పుడు మాత్రమే దాని నుండి పాలు వస్తాయి కాబట్టి అది కట్టడం ఈనడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఏంటంటే మీరు స్థానికంగా ఏదైతే గోపాలమిత్ర సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుండి కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ మీకు అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అటువంటిది అందుబాటులో లేనట్టయితే మీ దగ్గర పశువుల సంఖ్య ఎక్కువ మొత్తంలో అంటే 20 అంతకంటే ఎక్కువ పశువు ఉన్నట్టయితే మీరే ఒక బుల్ను కూడా మెయింటైన్ చేయవచ్చు. అయితే మీరు పశువుని కొంటున్నప్పుడు తీసుకోవాల్సిన ఇంకో ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే మనకు పాలిచ్చే పశువు కావాలి. పాలిచ్చే పశువు కావాలి అంటే దాని పొదుగు సక్రమంగా ఉండాలి. ఆ పొదుగు అంటే మ్యాస్టైటిస్ ఏదైతే అంటే పొదుగు వాపు అంటామో అటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే 4 చండ్ల నుండి సరిగ్గా పాలు వస్తున్నాయా లేదా, పొదుగును పట్టుకొని ఒకసారి చూసినట్టయితే మీకు సాఫ్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకోవాలి. తర్వాత పశువు నడుస్తున్నప్పుడు అది సక్రమంగా నడుస్తుందా లేదా, చర్మం మీద ఎటువంటి చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా, ఇటువంటివన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకుని అంటే బాహ్య రూపంతో కనిపించేవి కొన్ని ఉంటాయి. తర్వాత దాన్ని మీరు కొంటున్న క్రమంలో ఒకవేళ అక్కడే డెలివరీ అయి ఉన్నట్టయితే మీరు ఎక్కువగా దాంతోపాటు ఒక ఆడపిల్ల వచ్చే రకంగా ఉన్నట్టయితే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అది ఈనిన తర్వాత మనకు సాధారణంగా మనకందరికీ తెలుసు అంటే పుట్టిన పిల్లల్లో 50% మగపిల్లలు ఉంటాయి, 50% ఆడపిల్లలు ఉంటాయి. కాబట్టి మీకు ఆడపిల్ల ఉండే పాడి పశువుని మీరు తెచ్చుకున్నట్టయితే మళ్ళీ అది తొందరగా మీకు ఇంకో పాడి పశువుగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ప్రిఫర్ చేయండి. తర్వాత ఇంకొక ప్రధానమైన జాగ్రత్త మీరు చేయాల్సింది ఏంటంటే
ఈ పశువు మాకు 10 లీటర్ల పాలు ఇస్తుంది అని మీకు అమ్మే అతను చెప్తున్నట్టయితే మీరు జస్ట్ ఊరికే నమ్మి కొనకండి. 3 పూటలు అంటే మీరు వెళ్ళిన రోజు కాకుండా ఆ తర్వాత అంటే రోజుకి 2 సార్లు పాలు తీయడం మనకందరికీ తెలుసు. ఒకరోజు సాయంత్రము, తెల్లారి పొద్దున, మళ్ళీ తెల్లవారి సాయంత్రం, అంటే 3 వరుసగా మీరు మిల్కింగ్స్ చూసుకోవాలి. అంటే సాయంత్రం 10 లీటర్లు ఇచ్చింది, మళ్ళీ ఉదయం 12 లీటర్లు ఇచ్చింది, మళ్ళీ సాయంత్రం 10 లీటర్లు ఇచ్చింది అంటే మీరు వాటి యావరేజ్ తీసుకొని ఆ రైతు చెప్పిన పాల దిగుబడికి మీరు స్వయంగా చూసుకున్న పాల దిగుబడికి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. ఇలా చూసుకొని మీరు పాడి పశువుల ఎంపికలో తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా మీరు పాడి పశువులను కొంటున్నప్పుడు స్థానిక పశు వైద్యాధికారిని తీసుకెళ్ళినట్టయితే అతను చూసే యాంగిల్ వేరే ఉంటుంది. అతను ఎప్పుడెప్పుడు ఏమేమి టీకాలు వేయించుకున్నారు, తర్వాత మీరు కొనబోతున్న పశువులకి ఆ ప్రాంతంలో ఏమైనా రోగాలు ఉన్నాయా, అంటే మీరు కొంటున్న పశువుకు ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో ఇంకేమైనా రోగాలు వ్యాపించున్నాయా, మనం పశువు ఇంటికి తెచ్చుకోగానే మనం ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు స్థానిక పశు వైద్యాధికారి గారు సూచిస్తారు. ఓకే అండి, శ్రీకాకుళం నుంచి కాల్ తీసుకుందాం. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్, నేను సింగర్ నుండి శ్రీవాళ్ళం సార్. నమస్కారం అండి. నాకు ఒక ఆవులు ఉంది సార్. ఓకే. జెర్సీ ఆవు సార్. ఓకే. అది సార్ సంవత్సరం అయింది, ఈనేసి పాలు ప్రస్తుతానికి పాలు కూడా ఇస్తుంది సార్. ఓకే. అయితే దానికి హీట్ అంటే హీట్ రాలేదు. ఒకసారి సంవత్సరానికి హీట్ వచ్చింది, ఇంజక్షన్ ఇచ్చాను సార్. ఓకే. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళా 5 రోజులకి మళ్ళా హీట్ వచ్చింది సార్. అది ఓకే. మా తగ్గిట డాక్టర్ గారు అతనికి కాంటాక్ట్ చేశాను, అతను వచ్చారు, మళ్ళీ ఇంజక్షన్ ఇచ్చారు సార్. మళ్ళీ 20 రోజులకి మళ్ళీ హీట్కి వచ్చింది సార్. అంటే నెలకి 3 సార్లు హీట్కి వచ్చింది సార్ అది. ఓకే సార్ దానికి పరిష్కారం ఏంటి సార్ చెప్పండి. అంటే సాధారణంగా పశువు మనకందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి 20 రోజులకి 21 రోజుకి ఎదకి రావాలి. అంటే అలా ఎదకొచ్చుతుందనే విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ దాని శరీరం లోపల ప్రతి 7 రోజులకు ఒకసారి పశువు ఎదకొస్తూనే ఉంటుంది, ప్రతి 7 రోజులకు ఒకసారి. కానీ ఆ 3వసారి వచ్చే ఏదైతే ఎద ఉంటుందో అది బలంగా వస్తుంది పశువు లోపల. ఆ బలంగా వచ్చింది మాత్రమే మనకు బయటికి కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రతి 7 రోజులకు ఒకసారి ఎదకు రావడం అనేది అది శారీరక ప్రక్రియలో ఒక భాగము. అయితే మీ దగ్గర ఉన్న పశువు ఏదైతుందో, అంటే మీకు ప్రత్యేకంగా ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న పశువు ఏదైతుందో అది 7 రోజులకు ఒకసారి అది బలంగా ఎదకొస్తున్నట్టుంది. బలంగా ఎదకొస్తుంది కాబట్టి బయటికి కూడా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా గర్భసంచి ఏదైతే ఉంటుందో ఆ గర్భసంచి దగ్గర అండం అని ఒకటి ఉంటుంది. ఆ అండం మీద కొన్ని రకాలైన సిస్ట్లు అంటే గడ్డలు ఉన్నట్టయితే కూడా ఇలాగే రిపీటెడ్గా ఎదకొస్తూ ఉంటుంది. అంటే పశువు కూడా కట్టదు, ఎదకొచ్చినట్టే కనిపిస్తుంటుంది. మీరు కృత్రిమ గర్భోత్పత్తి చేయించినా లేదా ఏదైనా పోతు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని దాటించినా కూడా మీకు కట్టే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్టయితే ఒకసారి వారిని సంప్రదించి వారితో ఒకసారి పరీక్ష చేయించండి. ఆ పరీక్ష చేయించినట్టయితే లోపల ఎటువంటి ఏమైనా గర్భకోశం సంబంధించిన ఎటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి వారు చూసి మీకు సరిగ్గా గైడ్ చేయగలుగుతారు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం సైలేజీ గడ్డి గురించి మా ప్రేక్షకులు వివరిస్తారు. సైలేజీ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది పచ్చి పశుగ్రాసాన్ని మనం దాచిపెట్టుకునే పద్ధతి. అంటే దీన్ని మనం స్థానిక భాషలో చెప్పాలంటే పచ్చగడ్డి పచ్చడి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సైలేజీ అనేది దాన్ని తయారు చేసుకునే పద్ధతి మన ఇంట్లో పచ్చడి ఏదైతే అంటే మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే టమాటా పచ్చడి కానీ పెట్టుకునే ప్రక్రియను పోలి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలో ఏదైతే మనం చేసుకుంటామో దీనికి ప్రధానంగా మనం తీసుకునే పంట ఏంటి అంటే మొక్కజొన్న పంటనే తీసుకుంటాము. ఏ పచ్చి పశుగ్రాసాల నుండి అయితే మనం కోస్తున్నప్పుడల్లా పలు దఫాలుగా మనకు పంట వస్తుంటుందో అటువంటి వాటిని మనం దాచిపెట్టుకునే అవసరం లేదు. అంటే బహువార్షిక పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏపీబిఎన్ కానీ కో4 కానీ కో1 లాంటి ఇటువంటి పశుగ్రాసాలను మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి మాత్రమే మనం కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసింది మొత్తం మనకు ఉపయోగపడట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటాము. ఇలా వేటిని దాచిపెట్టుకుంటామంటే ముఖ్యంగా మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ రకాలు. అంటే సజ్జ రకాల్లో పలుకోతల సజ్జ రకం కాకుండా ఒకే ఒక కటింగ్ వచ్చే సజ్జ కూడా. కానీ మనం సైలేజీ చేసుకోవడానికి రైతులకు ప్రధానంగా ఏదైతే సూచిస్తామో అది మొక్కజొన్న రక పశుగ్రాసాన్ని సూచిస్తాము. ఈ మొక్కజొన్న రక పశుగ్రాసాన్ని పాలకంకి వయసులో అంటే దానిని మనం విత్తనం వేసిన తర్వాత 75 నుండి 80 రోజుల సమయంలో ఏదైతే కంకి దానికి డెవలప్ అవుతుందో ఆ కంకిని మనం కాల్చుకొని తినడానికి వాడే స్టేజ్ అంటాం. అంటే 75 నుండి 85 రోజుల మధ్యకాలంలో మొత్తం పంటని కంకితో సహా మనం దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో దాచిపెట్టుకుంటాము. అలా దాచిపెట్టుకుంటున్నప్పుడు అది పాడైపోకుండా మనం అందులో ఉప్పు కలుపుతాం, సాల్ట్ కలుపుతాము. మనం మామూలుగా ఇంట్లో పచ్చడి చేసుకున్నప్పుడు ఎలాగైతే కలుపుతామో ప్రిజర్వేటివ్గా ఉప్పు కలుపుతాము. అలాగే అది తొందరగా పులిసిపోవడానికి
అందులో మనం బెల్లప్ మడ్డి కానీ లేదా లాక్టిక్ యాసిడ్ బేసిలస్ అనే ఒక ద్రావణం మార్కెట్లో దొరుకుతుంటుంది. ఈ రెండింటిని కలిపినట్టయితే తొందరగా మనకు అది పశుగ్రాసం మీద చిన్న చిన్న ముక్కలుగా చేసామో అది తొందరగా మాగిపోయి తొందరగా సైలేజీ తయారవుతుంది. ఒకసారి సైలేజీ తయారైన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా దానిని మనం ఓపెన్ చేసుకోకుండా అలాగే దాచిపెట్టుకోవచ్చు. కానీ ఒకసారి ఓపెన్ చేసినట్టయితే మనం ఓపెన్ చేసిన తేదీ నుండి 30 రోజుల లోపల దాన్ని పూర్తిగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రక్రియ మనం చేయాల్సి ఉంటుందో చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించడం ఒకటి, రెండోది చిన్న చిన్నగా ముక్కలు కత్తిరించిన తర్వాత అందులో గాలి లేకుండా మనము సరైన పద్ధతిలో బరువులు పెట్టి తొక్కి పెట్టడం అనేది రెండవ పద్ధతి. అంటే గాలి తగలకుండా చూసుకుంటాము, రెండోది తేమ తగలకుండా చూసుకుంటాము. అలా చూసుకొని తొందరగా పులిసిపోయేట్టు చేస్తాము. ఈ 3 రకాల ప్రక్రియను మనం చేసేదాన్నే మనం సైలేజీ అని అంటుంటాము. ఓకే డాక్టర్ గారు, మెదక్ నుంచి కాల్ తీసుకుందాం. దుర్గారెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి అమ్మ జై కిసాన్. చెప్పండి, ప్రశ్న ఏంటో అడగండి. దుర్గారెడ్డి గారు చెప్పండి. సార్ నేను రైతునండి, చెప్పండి. చిన్న రైతు ఆర్గనైజేషన్ మెదక్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. హలో, చెప్పండి దుర్గారెడ్డి గారు, వింటున్నాం. అయితే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఈ మన పశువర్ధక శాఖ ద్వారా కానీ ఈ ప్రభుత్వం ద్వారా రాయితీలు ఇచ్చి బలను ఇప్పిస్తారు కదా పశుపోషణ. ప్రస్తుతము బర్లను పంపిణీ స్కీమ్ లేదండి. సరే ఉన్న నేను నా సజెషన్ ఏమంటే ఆ స్కీము ఇప్పించేటప్పుడు దయచేసి టెక్నికల్ పాయింట్ వైద్యపరంగా కాదు, ఓకే, మీరు మీ శాఖ తరఫున ఏం రికమెండ్ అడిగేది ఏమంటే లోకల్ బళ్ళు ఇప్పించినట్టు ఏర్పాటు చేయండి. బయట బళ్ళు బతకలేవు అప్పుల పాలవుతారు రైతులు. దుర్గారెడ్డి గారు, మనం అంటే పాడి పశువులను ఇప్పించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మన దగ్గర పాలు సరిగా లేవు, మన దగ్గర పాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాలనేది. అంటే స్థానిక బర్ల నుండి మనకు పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అంటే లోకల్ బర్రెలు అంటే మీ ఉద్దేశంలో స్థానిక బర్రెలు అయి ఉండొచ్చు, లేదా గ్రేడెడ్ ముర్రా లాంటివి కావచ్చు. అయితే మనం బయట నుండి ఏవైతే ముర్రా జాతి గేదెలు, బయట అంటే మన భారతదేశంలోనే ఇతర ప్రాంతాల నుండి తెస్తాము, ముర్రా జాతి గేదెలు కానీ మేసాన్ లాంటి గేదెలు తెచ్చినట్టయితే వాటికి 12 లీటర్ల నుండి 16 లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. అంటే ఒక రైతుకి 2 పశువుల కన్నా ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వము ఆ 2 పశువుల నుండి ఎక్కువ మొత్తంలో పాలు రావాలి కాబట్టి ఆ రకమైన జాతిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే అశోక్ కుమార్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి పశుగ్రాసాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చర్చ గురించేందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ పశు సంపద కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.